ఈ బ్రతుకు ఎలా ఉన్నదో ఓ మనిషి యోచింపవా, ఈ బ్రతుకు ఎలా ఉన్నదో. ఫలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగపడకుమా, ఫలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగపడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏళ్ళ శ్రమల రోజు, పాపులంత చేసే రోజు. అదే ఆ రోజు, అదే ఆ రోజు, అదే ఆ రోజు. దేవుని స్తోత్రం. మరి మన ఊళ్ళో అచ్చయ్య గారు పెట్టి చాలా సంవత్సరాలు అయింది. అప్పుడు మాకు పెళ్ళిళ్ళు కూడా కాలేదు. ఫస్ట్ మా ఊర్లో కోటాలు పెట్టింది మొట్టమొదటి వ్యక్తి అచ్చయ్య గారు. మరి ఇప్పుడు మన ఊర్లో మళ్ళీ ఈ కోటాలు ఉద్యోగంగా పెట్టినందుకు ఆయనకి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ కోటాల నిమిత్తంగా స్పాన్సర్గా నేను ఒక 2000 రూపాయలు కానుకగా ఇస్తున్నాను. మరి దేవుడు మీ అందరికీ మనసులో కలిగిందని మీరు కూడా చెప్పి రాయించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను సంగతగా. థ్యాంక్ యూ సో మచ్. గమనించండి, మన వలపర్ల రమేష్ గారు సంఘ